అతని బాధ్యత బామనయ్య వచ్చి మరి ఏనాడు కారు చేయరాదు బ్రాహ్మణేశ మీద వచ్చి తప్పరాని వరకు తప్ప చెప్పిండు అటువంటి మరి ఏనాడు కనుక చేత తీర్థం శివలా గురువాద మనము దూరముడు మంత్రాలకి మేము 4 గంటల గురువాద కంట వెళ్ళిపోయిన మరి రాదు పుట్ట మీద తౌస పట్టినాడు రేణుగా ఎల్లమ్మ సచ్చాన బోరం ఎత్తుకొని వెళ్ళిపోతుంటే కార్మికుల కళ్ళ వంటి బోరం ఆ చక్ర బాణం బాణం పడి పెరిగి రేరుగా ఎల్లమ్మ అన్న కలగన్నది ఉండే కలగన్నది తెల్ల కట్టినట్టు తెల్ల కాదులు పెట్టినట్టుగా ఎల్లమ్మ కన్న తండ్రి దగ్గర వెళ్ళి సచ్చాన బోరం సెలవు తీసుకొని ఎల్లమ్మ ఆ బోరం ఎత్తుకొని కన్నల పుట్టగాడికి వచ్చి రేరుగా ఎల్లమ్మ పుట్ట మీద వాటి మరి ఏనాడు మునిరాదు ఏనాడు సచ్చాన బోరం ఎత్తుకొని పోతుంటే ఆరతివుల కళ్ళ మండి బోరం మరి ఏనాడు మాయ దొంగల వేసాలు కట్టుకొని వచ్చి రేరుగా ఎల్లమ్మ కట్ట వచ్చారు బోనం ఎంగిలి వేశారు బోరం ఎంగిలి చేస్తున్నాడు మరి ఏనాడు రేణుగా ఎల్లమ్మ ఎంగిరాడ బోరం ఎత్తుకొని కారణాల పుట్ట కాడి పెట్టింది సచ్చాన బోరం తెచ్చిన రాదా సచ్చాన బోరం సద్దు తప్పకుండా నిచ్చాన బోరం నిద్ర తప్పకుండా బోరం ఎత్తుకొచ్చినది ఎల్లమ్మ సచ్చాన బోనం సజ్జు బామ నిచ్చాన బోనం నిత్య తప్పిన ఇంగిరైన బోనం ఎత్తుకొని వచ్చినవే ఎల్లమ్మ బోరు బామ ఎడమ దొక్కల బాణం ఉన్నది బాణం నీకే ఎల్లమ్మ బాణం నీకు నట్టుకుంటే నా ప్రాణం వెళ్ళిపోతుంది బామ నా జీవనం వెళ్ళిపోతుంది ఎల్లమ్మ నా ప్రాణం వెళ్ళిపోయినాక నా జీవనం వెళ్ళిపోయినాక ఎన్న కట్టెలు పచ్చి కట్టెలు చింత కట్టెలు సరిగన్నము చెక్కలు తెచ్చి నన్ను అగ్గిదానం చేసి బొమ్మనడు ముని రాదు ఎల్లమ్మ ఏమన్నది నాదా నిన్ను అగ్గిదానం చేసిపోతుందని రాబోయే కాలంలో మన నా ప్రాణం వెళ్ళిపోతుంది కావచ్చు నా జీవనం వెళ్ళిపోతుంది కావచ్చు మానవుడై పుట్టినాడు నాదా పుట్టినోడు ప్రాణం వెళ్ళిపోయింది నన్నూరు అగ్గిదానం చెయ్యాలి నాకు 4 కొడుకులు కావాలి 4 కొడుకులతో ఒక్కడి బిడ్డ పొలము కావాలన్నది ఎల్లమ్మ మరి రేణుక ఎల్లమ్మ కొడుకుల వరి కొడుకులే కొండాలి లోని కొడుకులు బామ బిడ్డల వరి బిడ్డల బంధ బాచులోని బిడ్డల ఎల్లమ్మ కొడుకుల కొట్టేయన బామ టాలపుడు కొడుకులు అంటారు గడ్డారు విశాలు వచ్చినాక గాడిది కొడుకులు అంటారు ఎల్లమ్మ అది అంద చెప్పిన మాటలు వినని కొడుకులు ఎత్తున్నాడు బామ ఎవరి కొడుకులే ఓ బామ రేణుక ఎల్లమ్మ బిడ్డలు బిడ్డలు అంటున్నావు బిడ్డల కోరబోకు బామ పెడితే పెళ్లి కోరుతారు లేకపోతే సాగు కోరుతారు బిడ్డలు బతుకమ్మ పండుగ వచ్చినాడు పొరిగేల పట్టు సీర కోరితే మావ మంచిది మాయ మంచోడు అంటారు మనం ఏం పెట్టన్నాడు ఎట్టోడి దోషుల మట్టి తీసి అమ్మగారిల్లు గాలిపోనంటారు అమ్మగారిల్లు పోలిపోనంటారు వాళ్ళు పెడితే పెళ్లి కోరుతారు బామ లేకపోతే సాగు కోరుతారు ఎల్లమ్మ కొడుకుల బలమద్దు బిడ్డల బలమద్దని ముని రాదు వెలకంగా నాదా నేను కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద బట్ట మహిళ కావాలి నాకు కొడుకుల పలువు కావాలి అని నేనుగా ఎల్లమ్మ వలకంగ మరి ఏనాడు నాకు సీతమ్మ వనవాసము రాని శ్రీదేవి పంటము రాని బాలనాగమ్మ బాధ లక్షణ పర్వాలేదు నాడా ఎల్లమ్మ ఏ బాధ లక్షణ బాధ లేదయ్యా పలువు కావాలన్నది నేనుగా ఎల్లమ్మ బిడ్డల పలువు కావాలన్నది ఎడమ దొక్కల బాణం ఉన్నది బామ ఆ బాణం వీకినట్టుకుంటే శిలశిల రక్తం దుంకుతుంది ఎల్లమ్మ ఆడి రక్తం లోపల పరశురాముడు ఊడతాడే దాని రక్తంలో సంపన్న ఉడతాడు బామ తొలిన రక్తంలో కొడుకు దొక్కలయ్య ఉడతాడు చిల్లిపోయిన రక్తంలో కొడుకు సిట్కలయ్య ఉడతాడు ఇరిగిపోయిన రక్తంలో ఈల గౌరవ ఉడుతుంది ఆ కొడుకులు ఉట్టి కొడుకులు పెరిగినాక బాపుల బాబు దాడ అడిగినాడు బామ 12, 24 ఏళ్ళ దాకా నా దాడ చెప్పబోకు నన్ను సత్యనోని దాడ చెప్ప బాబా నా దాడ చెప్పకమని ముని అది చెప్పిండు చేతిలో బండారు ఓసి బండారుతో వాసన తీసుకున్నాడు రేణుక ఎల్లమ్మ 7 దొక్కల బాణం బీకింది రేణుక ఎల్లమ్మ 5 దోశల రక్తం ఆరగింపింది ఆ ఎముకల బొక్కలు మరి ఏనాడు కనుకనే ఈ కట్టే కట్టి ఏరింది అటువంటి మునిరాజు కార్యక్రమం చేసి రేణుక ఎల్లమ్మ చూసినవా మరి ఏనాడు 7 బోనాల మరి ఎముకల బొక్కలు నింపింది ఎల్లమ్మ ఆ కంచల్ల మరిని మరి ఏనాడు మర్రి మూడ తీరింది ఒట్టి తయారు చేసింది ఎల్లమ్మ ఆ 7 బాణవులు తీసి ఒట్టి లోపల పెట్టింది వాడివాడు పగవాడు ఎవరన్నా చూసినా కానీ మరి ఎనగాడు అటువంటి పాముల తెల్ల రీతిగా ఉపాడన్నది ఎల్లమ్మ జీవనార్థి పెట్టి రేణుక ఎల్లమ్మ మరి ఏనాడు కొడుకుల బలము తీసుకోని విద్య బలము తీసుకోని ఆ రేణుక ఎల్లమ్మ హరి ఆరోగ్యం లోపల పోతుంటే లోకాల శంకడి కళ్ళ
చూసిండు నా బిడ్డలు వెనుక ఎల్లమ్మ మరి శివపురం వచ్చానంటే శివపురం చచ్చి పెడుతుంది మాపురం మంట పెడుతుంది ఎండికొండకు నా బిడ్డలు రాని అన్నాడు మరి ఏనాడు మధ్యాహ్నం పుట్టించుండు మైసమావరం కొండలు మైసమావరం కొండలు ఆదేశండు మైసమావరం కొండల రేణుగా ఎల్లమ్మ కొడుకుల మరి ఏనాడు కనుక 9 గడియల కొడుకులు కనుకున్నది నలుగురు కొడుకులకు ఒక్క కానీ ఒక్క బిడ్డకు జన్మనిచ్చింది ఎల్లమ్మ ఇంత ఇంత కొడుకులు కొడుకులు మరి తిరిగి వెళ్ళ 12 ఏళ్ళ బాగా అవుతున్నారమ్మా 12 ఏళ్ళ కొడుకులు ఈనాడు బాల పరశురాముడు మరి ఏనాడు కనుకనేమి బొంగురాల బొగుడల్ల మరి ఏనాడు ఒకసారి పిల్లగాళ్ళు బొంగురాలు ఆడుకుంటే కన్న తల్లి రేణుక ఎల్లమ్మ దగ్గరికి వచ్చిండు ఓ తల్లి రేణుక ఎల్లమ్మ నాకు బంగారి బొంగురం కావాలన్నాడే అయ్యో ఓ తల్లి ఎల్లమ్మ బంగారి బొంగురమే బంగారు బొంగులు సెలవు పెట్టమని వాళ్ళ పరశురామయ్య వరకంగా నా కొడుక పరశురామ నీకు ఎందుకు రానా నా బొంగురం ఎందుకురా మరి ఏనాడు వడ్లవారి దగ్గరికి పోయి కొడుక చెక్క బొంగురం ఇది కట్ట మరి ఏనాడు కనుక తమరల్ల దగ్గర పోయి బొమ్మలకి పెట్టించుకుంటా పరశురామ ఎల్లమ్మ వరకన్నాడు బాల పరశురాముడు ఏమన్నాడు నా అమ్మ ఓ తల్లి రేణుక ఎల్లమ్మ వడ్లవారి దగ్గరికి మరి ఏనాడు కనుకనేమి కుమ్మరి తేకు మొద్దు కొంత పోయి ఏనాడు శక్తి పెంచి ఆ తేకు మొద్దు తీసుకుపోయి మరి ఏనాడు కనుకనేమి బొమ్మరం చేయించుకొత్తవే ఎల్లమ్మ వడ్లవాడు కాలి కింద మొద్దు పెడతాడు భాషతోని శక్తాడు మరి ఏనాడు గడవంటి మరి కమ్మరి వాడి దగ్గర పోయి మరి ఏనాడు కనుకనేమి గడవంటి ఇలుపమ్మడికి తీసుకొచ్చి ఆ మరికి పెట్టిస్తానంటున్నావు ఓట్లవాడు కనుకనేమి మొద్దులు కాలి కింద పెట్టుకొని పెద్ద భాష పెట్టి చెప్తాడు అటువంటి మరి తొక్కిన బొంగరం నాకట్టన్నాడు పరశురాముడు నేను తక్కిన బంగారం ముచ్చబోయి అవసరం రావణ దగ్గర బంగారు బొంగురం చేపిస్తానన్నది ఎల్లమ్మ నాకు బంగారు బొంగురం కూడా వద్దే తల్లి మరి ఏనాడు అవసరం వాడు కుంపట్ల పెడతాడు గొట్టంతో ఊస్తాడు వారికి కొన్ని పనులు ఉన్న కొద్ది పనులు ఉన్నాయి కానీ అమ్మ మరి ఏనాడు కనుకనే వాడు ఊస్తుంటే ఆ బొంగురం మీద పిల్లు పడితే ఎల్లమ్మ ఎంగిరైన బొంగరం నేను పట్టనన్నాడు ఇక్కడ దగ్గర మరి పాటల్లో గమలో మరి ఏనాడు తాతలు ముత్తాతలు పట్టిన మరి దేవుడు కుమరి పట్టిన కుమ్మరికి అంట బొంగురం కావాలన్నాడు మరి తాతలు ముత్తాతలు పట్టిన బొంగురం పడిక తాతలకి కానీ రేణుక ఎల్లమ్మ చెప్పింది ఆ లోకాల శంకర దగ్గర పోయింది మరి ఏనాడు పాతల్లో పక్కన వెళ్ళిపోతాను లోకాల శంకర దగ్గరికి వచ్చి ఆ బొంగురం ఏనాడు పాతల్లో పట్టం వెళ్ళిపోయి వాళ్ళ పరశురామయ్య అది బొంగురమ్మ తెచ్చినాడు గారాముడు బొంగురమ్మ తెచ్చినాడు గారాముడు బంగారి బొంగురాలే ఓరేలికా బొంగురమ్మ తెచ్చినాడే ఎల్లమ్మనే బొంగురమ్మ తెచ్చినాడే ఓ తల్లి రేణుక ఎల్లమ్మ నేను బంగారు బొంగురం తెచ్చుకున్నానే నేను ఆటకు ఓత తల్లి నాకు సెలవు పెట్టమని బాల పరశురాముడు వరకంగా
మొక్కలు చూడరాడా వాడుకోకూడదా అయితే ముగ్గురు అటువంటి అన్నదమ్ములు ఉన్నది లోగిత లోపల ఆనందంతో ఆటలా పాటలు ఆడుకుంటున్నారు అమ్మా కోడి మండి సప్పన్న వర్ణం అటువంటి ఒకసారి ఇంత సూర్యాపక్కడ ఆటలాడుకుంటూ వారు మంత్రులు కోడవారు అందరూ ఆడుతుంటే ఆడతో ఆడుకుంటేనే ఆట కలవాలి గీరి కలవాలి ఇవ్వమంటారే బుర్ర బుర్ర కలవాలి భోజనం ఓడాలి ఆట అందమైన స్త్రీతో సరసం ఆడాలి ఎంత పిచ్చి దానివి ఎంత ఏటి దానివి ఈ లోకిళ్ళల్లో ఆడితే ఇంతమంది అది చూస్తారా తిరుగుతూనేమో తిరిగిపోతాడు తిరగకపోతేనేమో అట్లా అనుకుంటా తిరిగాడు అట్లా అనుకుంటా సాయిగా అంటాడు తాగిపోతాడు తాగినాక ఏమంటారా అది తాగిపోతాడు తాగినాక మన ఫోను అమ్మా మరి తాతలు వచ్చిన మొక్కలు రావాలందుకు పడగా పరశురాముడే పరశురాముడు పరశురాముడు వెళ్ళిపోతా అటువంటి ఒక పదాలు వేయని చెప్పి పిలువను మధుకుల వెంచారు ఆయేషంలో ఆనందమైన పలుకు తొలి పలుకు అమ్మ అంటారమ్మా అమ్మ పిలువను మధుకుల వెంచారు ఆయేషంలో ఆనందమైన పలుకు ఆనందమైన అమ్మ అని ఎవరైతే పిలుస్తారో నీకు బ్రహ్మ తీర్చలేదు నేను వెళ్ళిపోతానని నేను సెలవు తీసుకున్నాను రాముడు అమ్మా నేను పోతున్నాను అన్నాడు పరిశ్రమ ఎవరా అటువంటి ఒక పోయి చచ్చిపోరానగానే మరి రాముడు అటువంటి ఒక వెళ్ళిపోతున్నా అని రాముడు బంగారు బొమ్మలు ఎత్తుకొని అమ్మ నేను ఆటకు పోతే ఎవరు ఏనాడు నాకు ఆటకు కొట్టి మన్నాడు రామయ్య ఆటకు పోయిన కాడ పడికాలి కూర్చుంటే మాటలొస్తారా నా కొడుక పరిసరామ కరియేడు మేడలు నువ్వు ఆడుకున్నట్టుకుంటే నీకు ముగ్గురు తమ్ములు కొడుక ముగ్గురు తమ్ములతో నువ్వు ఆటలు ఆడుకుంటే మీ చెల్ల గౌరవం మీ ఆట పాటలు చూస్తావురా పరిసరామ రాముడా
కట్టుకోని బొంగురాల మూలంలో కట్టున్నాడే బొంగురాల మూలన్నా సౌమంది పిల్లలు పరిసరామని ఆడనెత్తమంటే బంగారు బొమ్మలతో కొట్టనండి చెక్క బొమ్మరాలు పచ్చలు పుచ్చలు పుచ్చలు అయితే మేము ఆడనీయమని ఎప్పుడు అంటున్నారు ఆ పరిసరామని కళ్ళ చూసిండు మరి ఏనాడు కన్న తల్లి నువ్వులు నూకలు జేబులున్న పోసుకోలింది ఆ నువ్వులు నూకలు కనుక ఎటువంటి బాల పరిసరాముడు దేవుడికి వెళ్ళి తీసి నువ్వులు నూకలు బొక్కుతున్నాడు ఏమో బుక్తుండే ఏమో బుక్తుండే వాడు ఎక్కడ 60 మంది మనం బొంగురా ఆడతా ఇలా నువ్వు లోపల నేను బొక్కుతుంటే అవి ఏంటి నాకు పెట్టమంటున్నా ఆడనిస్తారా నన్ను నువ్వులు పెట్టే రామయ్య 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 తెచ్చుకున్నావరా తెచ్చుకున్నావా వాడు ఒక్కడు మనం 60 మంది మనం 60 మంది వాడు ఒక్కడు కాదు ఎంత లెక్కేత తర్వాత ఫస్ట్ మనం ఊరాం వాడిని పెట్టుకున్నాం వెనుక చేయి మా సంగతి ఉంటే మా పుట్టుకు అయిపోతే మనం 60 మందికి వచ్చామని అయితే మీరు 100 మంది పిల్లగారు అయితే మీరు కొడతారండి బంగారు బొమ్మలం పెట్టారు కన్న తల్లి రేరుగా ఎల్లమ్మని ఆదేశిండు శంకర అమ్మ పార్వదేవి ఓ తల్లి రేరుగా ఎల్లమ్మని ఎల్లమ్మ ఆదేశిండు రామయ్య బంగారు బొమ్మలం పెట్టిండు స్వామి అదే నా ఆడ ఎట్టిపోండి ఓడినా పేరు రేపు నా ఆట పెట్టినాక ఉంది
వీడు పోతారంటే కంటి పురి నీ పురుగు అంటే మాకు పుట్టాడు భయం ఏ పురుగు చేస్తావు అయ్యా ఏ పురుగు ఎత్తున్నావు ఏమో అయ్యా బాలపరశురాముడు మరి ఏనాడు కనుక లోపల నేను బొమ్మరం పెట్టి మీరు కొట్టలేదురా కొడుకులు అన్నాడు మరి సౌండ్ పిల్లల బొంగారు బొంగరాడు కాముని పున్నమనాడు మరి ఏనాడు కమరికి అంత లోపల మరి అటువంటి మరి ఏనాడు కూరలు పెట్టినట్టుగా బొంగరాలు నేర్పించిండు రావయ్యో అటువంటి బాలపరశురాముడు బంగారు బొంగర పట్టుకొని కొడుకు మరి కోమటి ఈరిగానికి కంటి గుడ్డు లోపల గుచ్చుకోబోతున్నది రామ రామ ఏ గుడ్రా వస్తుంది అరే సాంబే అన్న అమ్మాయిలో వచ్చాడు అన్న ఉండి మరి ఏనాడు కంటిగుడ్డు ఎప్పుడు వలిగిపోయిందో మరి ఏనాడు అటువంటి మనకి ఎగిరిపోయింది కంటిగుడ్డు గుర్తుకోపోయింది కంటిగుడ్డు ఎగిరిపోయి మరి ఏనాడు ఎక్కడికి నేనటువంటి కొమడి ఈరల్లా కొట్టుకుంటున్నాడు అల్ల మరి ఏనాడు 9 మంది పిల్లగాళ్ళు పోయిండు కొమడి చెల్లమ్మ తోడి ఎక్కడికెళ్ళి కర్రీడు వచ్చిండు మరి ఏనాడు ఎగిరి నా బొమ్మరాలు వలకొట్టిండు నా మురికి ఎగిరిపోయింది నేను కొడుకు కంటిగుడ్డు పోయింది అని ఏనాడు ఎగిరి కొమడి చెల్లమ్మ తోడి చెప్పినప్పుడే ఆ కొమడి చెల్లమ్మ గారు అమ్మా కొమడి చెల్లమ్మ గిరిగిన వరికట్టింది మరి ఏనాడు ఎగిరే గడవండి పరశురాముని కళ్ళ చూసింది నీ ముడదారి నీ ఆడముండా ఎక్కడికి వచ్చిన రాముడారి అంజలి పెడతాము రాజరికం లేదు రాజంజలి పెడతాము రాజరటానం లేదు రా పరశురామ బాబులేక ఉట్టిర్రా బాలరేరిగా పరశురామ మీ తల్లి రేణుక ఎల్లమ్మ వర్రెల్ల కన్నది రా వంపుల్ల కన్నది రా పరశురామ అది తల్లి రేణి పిల్లారా మిమ్మల మరి ఏనాడు కట్టబడి చెరుకు వారికి కాయ పొందకు నీ తల్లి రేణుక ఎల్లమ్మ రచనగా పరశురామ మరి ఏనాడు కట్టబడి మాతో వారి చెరుకు కొంత చెప్పులగా
మరి 12 నా పిల్లగల్లా అవుతున్నాం కానీ మరి 12 ఏళ్ళ కోరి మా బాబు గారి కనిపిస్తలేదు. మా తల్లి వెనుక ఎల్లమ్మ ఒక్కటే కనిపిస్తున్నాం. మేము నలుగురు మందగములం మేమే కనిపిస్తున్నాం. మా చెల్లె కనిపిస్తుంది. మా బాబుల్లో బాబు ఎక్కడున్నాడు? ఆ దొరల్ల దొర ఎక్కడుండో మా బాబు దగ్గర మేము అడుగుతాం అని బాల పరశురాముడే రాముడే లేరా పాట నేర్చుకోని వచ్చరా చెప్పమంటే చెప్తానే ఓ తల్లి ఎల్లమ్మ నా కొడుక రాముడా 7 రోజుల కొడుకును ఆడవిన కూడా పాట నేర్చుకొని వచ్చిన నానా తల్లి ఎల్లమ్మ మరి తోటి తోటి నేను ఆడల కాడ నేను పాట నేర్చుకొని వచ్చినా మరి పాడమాట వాడతానన్నప్పుడు రేణుక ఎల్లవ్వా నా కొడుక రాముడా మరి అడవిన కాడ మరి పాట నేర్చుకొని వచ్చినంటే ఎటువంటి పాటను మరి నాకు తెలియదు కదరా నా కొడుక రాముడా నా కొడుక రాముడా రానా రాముడా మరి పాడే తల్లి మీద పాడవాడి వాడిన కొడుక రాముడా నా కొడుక రాముడా పాడాను కాబట్టి ఏం పాడను వాడు కొడుకు ఇంకా నేను నా తల్లి రేణుక ఎల్లమ్మ వాడకు వెనకాల పాట నేర్చుకొని వచ్చిన నువ్వు కొడుక మరి ఎటువంటి పాట నువ్వు కొడుక నా ముందర పాట వాడిన కొడుక నీ ముగ్గురు తమ్ములంటారు నీ చెల్లె గౌరవ ఇంటరా పరశురామ ఎటువంటి పాటలు ఇక్కడ మరి కలిగేడి వేళ పాటలు వాడమని ఏనాడు రేణుక ఎల్లమ్మ వలకంగా ఓ తల్లి రేణుక ఎల్లమ్మ నేను కలిగేడి వేళల్లో మన ఇంటి లోపల వాడేటి పాట కాదు తల్లి నేను తమ్ముల ముందట వాడే పాట కాదు చెల్లె ముందట వాడేటి పాట కాదు ఎల్లమ్మ తప్పండ వరకు 1 కోటి మంది కూర్చుంటారు మరి ఏనాడు బొడ్డు సావడి కాడ నిన్ను కూర్చుండబెట్టి ఎల్లమ్మ సావడి బొడ్డు కాడ కురిసేసి నిన్ను కూర్చుండబెడతానే తప్పండ వరకు గడ్డాల కాపులు 2 సదవారు కంకడి మెయ్యాల వచ్చిన తొలకలు కొన్నలు వ్యాపారుల నిములకు సొందబెట్టి తప్పండ వరణంలో శాస్త్రం వైపుతారన్నాడు బాలమర్తి రాముడు తల్లి రేణుక ఎల్లమ్మను పట్టుకోని మరి సావుడి బొడ్డు కడిగి అచ్చండి కురిసేసి రేణుక ఎల్లమ్మను కూర్చుండబెట్టి మరి నేను నేర్చుకొచ్చిన పాటలు నేను మరి ఏనాడు మా తల్లితో ఇస్తారా ఇంటవు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ
నేను ఆటలాడుకుని కన్న తల్లి అనుకుంటే గుల్లెడు వేగుళ్ళ అన్న కొడుక గురిలు అంటుకున్నరా కొడుక పన్నెడ మొక్కల్లో నేను కానీ బొమ్మ తీర వేసుకున్న నా కొడుక మీరు ఆటలకు పోయిన కాడ పాట వాడుకోరా సినిమాంటే ఏ సొంటి పాట నువ్వు మరి సవడిపోటు కాడ మరి రాజాక రాజు లేనారు దూరాన దూరలేనాలే సాపండి వర్ణమైనాలే అమ్మ అంటే నా కొడుకు పాట నేర్చుకొని వచ్చిందంటే కన్న తల్లి ఏమి కోరుకుంటాయవ్వా కొడుకులు ఉంటారే కొడుకులు పెరగాలి కొడుకులకు బిల్డింగ్ పెట్టాలి బావంతులు పెట్టాలని ఈ ఆడతల్లి అనుకుంటది కానీ లంజన్న మాట ఇవనికి గొల్లొన్నికి పాల కన్నవా మాది వరకు గొల్లలకు పాల కన్నా కన్న తల్లి దండ రెట్టలు పట్టిండే అమ్మా కన్న తల్లి రేణుగా ఇల్లమ్మ గుండెలు గుళ్ళు నా కొడుక రావుడా పెట్టుకున్న వారి వల్ల నా రావుడా రాముడా పెట్టుకున్న వారి వాళ్ళు ఎందుకొచ్చి రాముడా కొడుక
అంటాడు ఓ నాదా నీకు అచ్చిదాని ఎగిపోతే కానీ రాబోయే కాలంలో నా బాణం పోతే నా జీవనం పోతే నన్ను అచ్చిదానం ఎవరు చేస్తారా నా కొడుకుల బలం అడిగి పెట్టుకున్నాడు నా భర్త గురి ఏమన్నాడు ఏమే బావా నేను వచ్చేట నీ కొడుకులు పడతారే బావా నేను వచ్చే కొంగు నీ కొడుకులు పడతారు కాలేజీ తింటారే బావా చెయ్యెత్తి కొడతారే బావా అన్నడే మరి ఆనాడు 12 24 గంటల దాకా నిండదాకా కట్టి కాయ కలిగినట్టు నా తిరుగుతూ అలిగిపోతున్నా అని నా భర్త చెప్పిన మాటలు ఆదికొచ్చినే అమ్మా నా కొడుకు అలిగించుకొని బుదించుకొని అల్లని ఎరుపుకొని నా కొడుకును కోపం కొద్ది ఉన్నాడు కాబట్టి అలిగించుకొని బుదించుకొని కన్న తల్లి సాగుకునేది కన్న తల్లి అంటారా నెత్తి మీద బుట్టిల మంచి కొప్పు పెట్టుకొని ఎరక వేసం కట్టుకొని ఎరక చెప్పుకుంటా పోవంగా లంబడి గూడెం లోపల లంబడి భీమనాయకుడు మా తండ్రి, లంబడి భీమమ్మ మా తల్లి. అయితే మేము చెడ్డ గడియల ఉట్టిన మనిషి ఎల్లరల్ల వారేసేదానికి పోతే
నేను దాటుకుంటా, నేను ఎరక చెప్పుకుంటా, 7 ఇళ్ళు అడుక్కొని ఈ పిల్లగల దాటుకుంటున్నా అని నలుగురు అన్నదమ్ముల మమ్మల్ని ఎత్తుకొని మా చెల్లిని ఎత్తుకొని వచ్చి మమ్మల్ని నువ్వు దాగినవు అంటే లంబడి భీమనాయకుడు మా తల్లి, లంబడి భీమమ్మ మా తల్లి, లంబడోళ్ళేనా? అవునా? అమ్మ పోదంపాయ్ లంబడి తండలు ఎప్పుడు ఉన్నాయో లంబడులను ఎట్టి వట్టి కుప్ప బట్టి మరి ఏనాడు కనుక వాళ్ళని కనుక మారు దెబ్బలు కొట్టి ఇతడేరో నీ తండ్రి లంబడి భీమనాయకుడు అని ఆ భీమనాయకుడు నాకు చూపించినట్టుకుంటే గతడే మా బాబాని బాబాట పిలుచుకుంటామే, ఆ లంబడి భీమమ్మను మా తల్లిని పిలుచుకుంటాము. లంబడి తండాలు ఎక్కడ ఉన్నాయే, లంబడి తండాలు ఎక్కడ ఉన్నాయి, లంబడి తండాలు ఎక్కడ ఉన్నాయి, లంబడి తండాలు ఎక్కడ ఉన్నాయి. రొమాలు రొమాలే ఓదలి ఎల్లమ్మ, రొమాలే ఓదలి ఎల్లమ్మ, రొమాలే ఓదలి ఎల్లమ్మ, రొమాలే ఓదలి ఎల్లమ్మ. లంబడి తండాలు ఎక్కడ ఉన్నాయి, లంబడి తండాలు లోపల లంబడి భీమనాయకుడి ఈడే నీ తండ్రిని చూపించినట్టుగైతే బాబాట వెలుచుకుంటా, లంబడి భీమమ్మను కళ్యాణ్ తెచ్చుకుంటా. ఎక్కడుందో లంబడి తండ్రి చూపిస్తున్నాడు. మరి నేటికి పాట అవుతుంది వెనక ఎల్లమ్మకు గుండెలకు బిల్లు అంటూనే కార్యాలు చల్లమంటున్నాయి. లంబడి భీమనాయకుడు ఎక్కడున్నాడు, లంబడి భీమమ్మ ఎక్కడున్నదో కష్టదానం చేసినవా వాటి మరి ఈ కష్టదానం కడిగి ఎలుకల బొక్కలొత్తి పెట్టి నేను అడుక్కుంటున్నా. మరి అడిగినప్పుడే కన్న తల్లి రేణుక ఎల్లమ్మ కొడుకు మళ్ళా ఈ రోజు మర్చిపోయిన మాట మరి ఉన్నది చెప్పాలని కొడుకరాడ రావడారా నా రావడా కాబట్టి నా కొడుకు ఇక్కడ దగ్గర మనిషి రాజుల పట్నం ఉన్నది. మీ నాన్న బాబుల దగ్గర పోయి అడిగి జాడ అడిగినట్టుంటే మీ బాబు జాడ చెప్తారా నా కొడుక కొడకరా రాముడా రాముడా
ఆ కొడుక పరశురామ నేను మనిషిపోయి నిద్రయాని కొడుక ఇక్కడ దగ్గర మరి ఏనాడు కనుకనే మళ్ళీ చెట్టు రాజుల బట్ట వెళ్ళిపోయిన నీ తండ్రి పోయింది పోగడంటే మళ్ళా మరి రాలేదు మీ బాబు జ్ఞానబాబులు మళ్ళీ చెట్టు రాజులున్నారు ఎక్కడ పోయినట్టుకుంటే కొడుక మీ బాబు దాడ చెప్తారో నా కొడుక పరశురామ మరి మళ్ళా మళ్ళీ రాలేదు అక్కడ పోయి మరి మీ మల్లె చెట్టు రాజులు మీ జ్ఞానబాబులను అడిగినట్టుకుంటే మీ బాబు దాడలు చెప్తారని ఏనాడు నేను కాయల్లమ్మ ఎప్పుడు చెప్పిండు ఏరిగ ఎల్లమ్మ నిన్ను నేను ఎప్పుడు అమ్మానే ఇయ్యాల నేను ఎక్కడ మరి ఏనాడు మా తండ్రి దాడలు మా తండ్రి దాడలు నేను వెళ్ళిపోతే మా తల్లి ఎక్కడ నాకు ఎక్కపోతుంది కావచ్చు నాని ఏనాడు ఎటువంటి గొలుసులు పెట్టి బాలపరశురాముడు శక్తి కట్టేసిండు అని కాయల్లమ్మను శక్తి కట్టేసి బాలపరశురామయ్యా తమ్ముడాలు నేను ఇక్కడ కావాలంటారా నా తమ్ముడా దుంపాల గల్ల తప్పన్న మరి పల్లి చెట్టు అరుపత్నమై మనం తండ్రి దాడ తెలుసుకురా దూర తండ్రి అటువంటి మరి తమ్ముని తప్పన్నని ఎప్పుడు తోలుతున్నాడా అడిగిన తప్పన్న ఏడవతా ఉన్నాడా మా తల్లి రేగమ్మ మరి చెట్టు రాజపట్నము పండుగ అవి తమ్ముల పోతున్నా తమ్ములు చెప్తుంటే వెళ్ళిపోతుంటే సంపన్న కళ్ళ చూసి అన్నయ్య ఒక్కడి ఓటి ఒంటరి దాని వైద్యం అన్నా అన్నాని వంద మంది అన్నాని తోటి కులం అన్నాని ఏమన్నా వేస్తానే అన్నయ్య ఏదో ఉంటది ఎటువంటి ఒక మన ముగ్గురు తమ్ములు ఉంటారు ఇక్కడ లోయలలో ఉండని అది దుంపల తప్పని ఎప్పుడు పెట్టి కోసి మనిషి బాధపడుతున్నాం ఎట్లా పోతున్నాడు రామ రామ ఎట్లా పోతున్నాడు వెళ్ళిపోతున్నా అని ఆనందముతోటి తిన్ని కళ్ళకు మరి తిరగ గజ్జలే నగదారిలో తిరగ గజ్జలే నగదారిలో కళ్ళకు తిరగ గజ్జలే నగదారిలో తిరగ గజ్జలే నగదారిలో నిజ కళ్ళకు తిరగ గజ్జలే నగదారిలో తిరగ గజ్జలే నగదారిలో కళ్ళకు తిరగ గజ్జలే నగదారిలో తిరగ గజ్జలే నగదారిలో ఈ రేటి కళ్ళకు ఎండి గజ్జలే నగదారిలో రేటి గజ్జలే నగదారిలో కళ్ళకు ఎండి గజ్జలే నగదారిలో ఎండి గజ్జలే నగదారిలో ఆడేటి కళ్ళకు పడి గజ్జలే నగదారిలో పడి గజ్జలే నగదారిలో ఆడేటి కళ్ళకు పడి గజ్జలే నగదారిలో పడి గజ్జలే నగదారిలో రముడు పోతున్నాడు రామ రామ ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర ఏనాడు కనుక అటువంటి ఒక ఏనాడు మల్లెచెట్టు రాజులు అటువంటి మల్లెచెట్టు రాజులు కళ్ళ కూర్చుండు మరి ఏనాడు కనుకనే అటువంటి మన మాసం మల్లెచెట్టు రాజులు వాళ్ళు సిగారి గడ్డ వస్తురు మన మాంసములు ఏంటి వాళ్ళు అసలే బుక్కెత్తారట ఒక బురక బిడ్డ దొరికిందట మరి ఏనాడు కనుకనే ఆ బురక బిడ్డను పట్టుకున్నారు మరి ఏనాడు మల్లి చెట్టు రాజులు మరి ఆ మల్లి చెట్టు రాజు వచ్చి కనుకనే అటువంటి నువ్వే పోయిరా అంటే నువ్వే పోయ్యా ఎప్పుడు వాళ్ళకు వస్తున్నారు అటువంటి మరి ఏనాడు కనుకనే వాళ్ళు కొట్లాడుకుంటుండగా ఆ బురక బిడ్డ మరి కంచెలే ఉన్నది అది పోసుకుంటే ఎవరికి ఒక ముక్క రాదు సంక రాదు అటువంటి మరి ఏనాడు కనుకనే వాళ్ళు కొట్లాడుకుంటుండగా దంపన్న వచ్చిండు ఆ దంపన్న కళ్ళ చూసి ఓ బావలార మరి ఏనాడు కనుకనే మరి రేణుకా ఎల్లమ్మ కొడుకుని నేను దంపన్ననున్నా రేణుకెళ్ళమ్మ కొడుకు కళ్ళ దంపన్నను అరే తమ్మి అరే మంచిగా వచ్చిండ్రా ఇగో ఈ బురక బిడ్డను వాడు ఎందుకు వచ్చిండు వానికి ఏమాపుతా తర్వాత అడగం కానీ గంటగాను ఎందుకు వచ్చినావు మా బాబు దాడ కొరకు వచ్చిన మీ దగ్గరికి వచ్చిండట మళ్ళా తిరిగి రాలేదట మా బాబు ఎక్కడున్నాడు అరే బాబు దాడ ఇప్పుడు చెప్తే అన్నాడు మనకు రాదా నీ కొండరాదా నా కొండరాదా ఇగో మేము గంగస్థానం పోదాం స్నానం చేసేస్తాం స్నానం చేసేట్టుగా ఈ బురక బిడ్డను మంచి అండు ఏ ముక్కకు ఆ ముక్క సుక్క ఫ్రై చేసి మాకు అందరికి పెట్టినాక ఎప్పుడు చెప్తాం ఇట్లా దాని ముక్క సుక్క దాని మొత్తం ఊరివేకి నూనెలే కోలిచ్చి నీళ్ళు బిల్లు ఏం పోయకు మొత్తం నూనెలనే మందులో ఫ్రై కావాలి మొత్తం కట్టే పెరిగింది మరి పెరిగిందా
అట్లయితే బాధ్యాలు చెప్తాం. చెప్తారా? చెప్తాం. నమ్మేంట మరి ఏనాడు పాలగల్ల దంపన్న అటువంటి మరి నేను బామనింటి ఎల్లమ్మ కొడుకును నేను కవసముట్ట తొల్లను కాదు, దాన్ని కోసటోని కాదు, నేను కోసటోని కాదు. దాని పూర్వీకాలే దాన్ని కవరియాలే, ముక్కలు ముక్కలు కొయ్యాలి, కేసులలో పెట్టాలి, నేను వండి పెట్టాలి, మీరు స్నానం చేసి వచ్చినాక మీకు నేను పెట్టాలి. చెప్పాలి చెప్పాలి. ఇప్పుడు మేము తిన్నాక ఇగో ఇస్తుండాలి వాళ్ళ పని. సరే పర్వాలేదని లేదు మరి డబ్బన్న ఆ దుబ్బాల గల్ల డబ్బన్న మరి మా తల్లిని అరిగోసం మా అన్నగాడు పెడుతున్నాడు. మా తల్లిని ఉప్పు కొలుసు తోడి నేను కాయల్లమ్మని చెట్టు కట్టేసాడు మా అన్న పరశురాముడు. అక్కడ పోయాక మా తల్లిని వస్తాడో మా తల్లి ప్రాణం ఇస్తాడో. ఇయ్యాల నేను బామనింటి ఎల్లమ్మ కొడుకునైతే ఉన్నది. ఈ బిడ్డలు మరి పాల బిడ్డలు నేను కోసినోంది కావాలి, వాళ్ళ కొండి పెట్టినోంది కావాలి. మరి ఏనాడు అవలార మీరు గంగా స్నానం చేసి రమ్మన్నాడు. ఏడుగురు మళ్ళీ చెట్టు రాదు, మరి ఏనాడు మళ్ళీ చెట్టు రాదురైనా గంగా స్నానానికి ఎప్పుడు వెళ్ళిపోయిందో మరి ఏనాడు దుంపాల గల్ల రమ్మను మరి ఏనాడు ఊరు వీకుండు రానిగా మరి ఇచ్చిండు. ముక్కలు ముక్కలు మరి ఏనాడు ఒక్కలు ఒక్కలు ఏనాడు వస్తాను అని దుంపాల గల్ల దంపన్న ముక్కలు ముక్కలు వస్తున్నాడు. ఒక్కలు ఒక్కలు చేసిండు, కేసులో లోపల పెట్టిండు. కేసు లోపల పెట్టి మరి ఏనాడు కనుక గడ్డలు ఎట్టి మంట పెడుతుంటే ఉప్పు తక్కువైందో వాళ్ళ కారమే ఎక్కువైందో బుస్స 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 ఏనాడు పొంగుతున్నది. కలుపుదామంటే గంట లేదు, చెట్టు లేదు అక్కడ. కలుపుదామంటే మరి ఏనాడు పొంగిపోతుంది. పొంగిపోయిన కూర అసలే రుషే ఉండదాట. దాన్ని పొంగిపోతే మరి ఏనాడు వల్ల తింటారో తినరో. మళ్ళీ చెట్టు రాదు వచ్చే వరకల్లా నేను వండి పెట్టినోని కావాలి, నా బాబు తాడని తెలుసుకొని పోయినోని కావాలి అన్నడా. మరి దుబ్బాల గల్ల దంపన్న ఎక్కడ చూసినా అని ఒక గంటె పుల్ల దొరకలేదు, గంటె దొరకలేదు, చెంచ దొరకలేదు. వాళ్ళది మరి ఏనాడు కనుకనే మల్లి చెట్టు రాదులది మరి ఏనాడు చీకటి మావరం శివల్ల గడ్డ ఉన్నదాట. శివల్ల గడ్డ మీద టంకు పెట్ట ఉన్నది. టంకు పెట్ట లోపల జీవుదారి పుల్లు ఉన్నది. అది జీవుదారి పుల్లంతా మరి దంపన్నకు తెలవది. ఆ జీవుదారి పుల్లను తెచ్చిండు. దుంపాల గల్ల దంపన్న గుండె లోపల పెట్టి నాడు రమారా దింపుతుంటే ఒక్క చుట్టుకు మరి ఎముకల బొక్కలు అతుక్కుంటున్నాయి. ఎముకల బొక్కలు అతుకోని మరి ఏనాడు రెండుల చుట్టుకు 5 బొక్క, అది 3వ చుట్టూ 3వ చుట్టుకు 5 వస్తుంది. మరి ఏనాడు వరకునే కూర వస్తున్నది. 4వ చుట్టుకు రెక్కలు వస్తున్నాయి. ఏమిరా దంపన్న మాకు అన్నం పెట్టమని ఏనాడు కనుకనే ఆ కూర తీసి కచ్చి మెక్కు పెట్టమంటున్నారు. అయ్యో బావలారా, నేను ఈ పుల్ల తీసుకొచ్చిన కుండలో ఎత్తిన, ఒక చుట్టు దింపిన, 2 చుట్టు దింపిన, 3 చుట్లకు 5 పోసింది, 4వ చుట్టకు లెక్కలు వచ్చినాయి, 5వ చుట్టుకు లేచిపోయింది. నమ్మండి బావా. ఎట్లా నమ్మద్దురే బావా అన్నట్టే. బావా తెచ్చిన కూర మొత్తం అండి పెట్టరా అంటే అంత తిన్నావు. మళ్ళీ ఎక్కడో తుంట ఏకపాకి పుల్ల పెట్టాను పెట్టంగానే మంది వేసిపోయినా. అది అరే అది ఎట్లా లే అత్తుకుని అంటుండు కదా, వాళ్ళు ఎక్కిసి పెడదాము ముక్కలు ముక్కలు కొట్టి. అరే అరే అయ్యో
ఉన్నావు నిన్ను ముక్కలు ముక్కలు నరికి ఈ కుండ లోపల పెట్టి మరి ఏనాడు నిన్ను వెనకనే అటువంటి నిన్ను ఉడికిచ్చినాక ఇదే పుల్లతోని మేము కలిపినట్టుకుంటే నువ్వు లేచినట్టుగా అయితే గప్పుడు మేము నమ్ముతామన్నారు ఆ దుంపల వల్ల దంపను నట్టిండ్రు దంపను నట్టుకొని గొరగొర 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 ఆడు గొంతులు పోతామని ఆ గొంతులు పోసే టైం అవుతున్నది అటువంటి మరి ఏనాడు మా తమ్ముడు పోయిండు ఇంతకు రాగబాయే ఎక్కడ రాయ మా తమ్ముడా అని తల్లిని ఇనుప కొలసలతోని ఉప్పు కొలసలతోని వెనుక ఎల్లమని చెట్టు కట్టేసి బాలపరశరాముడు తమ్ముడి దాడల్లో వస్తున్నాడు ఈ బాలపరశరామయ్య బాలపరశరాముడు వచ్చేసరికల్లా మరి తమ్ముడిని తప్పనని అందుకున్నారు గొరగొర్ర గొర్ర గొంతులు పోతామని ఇక్కడ నిలువ కత్తులు పట్టుకుంటున్నారు అటువంటి వెనుక ఎల్లమ్మ కన్న కొడుకు బాలపరశరాముడికి వీళ్ళవరికి వచ్చిండు మరి మా తమ్ముని బట్టి మరి ఏనాడు మా తమ్ముడు మా బాబు దాడ కొరకు వస్తే మా తమ్ముని గురగుర గొంతులు పోతామని పంట వెచ్చి పోయబోతున్నారే మా బాబు ఎక్కడున్నాడో చెప్పు మారి మళ్ళీ చెట్టు రాజలు అందుకున్నాడు గిర్రా గిర్రా రోజు నేను బామ్మాది మీ బాబు మీ బాబు మీ బాబు మీ అమ్మ ఎల్లమ్మ మా తల్లి నేరుగా ఎల్లమ్మ మా బాబు దాని అడిగితే మనిషి రాళ్ళ పట్టమైన మీ నాన్న బావులు ఉన్నారు మనిషి రాళ్ళ దగ్గర పోయినటువంటి బాబు దాడ చెప్తారంటే మా తమ్ముని తోలిచ్చినందుకు ఆ తమ్ముని మరి కొన్ని గొంతులు పోతున్నారు నాకు ఎంతనేంది మా బాబు ఎక్కడి నుండి చెప్పండి అయ్యో అటువంటి ఒక ఏనాడు ఆడకూడదు మనిషి రాదు చేతులు దొరికింది జీగర్ల పుల్ల కట్టె పుల్ల ఆ జీగర్ల పుల్ల తీసుకుపోయి మామూలు ఎట్లా కొట్టావు మామూలు ఎట్లా పోతున్నాడు అట్లా మీ అమ్మను కోసి కొట్టి మీ అమ్మనే అడుగు పోరా వరి పరిసరామా ఎనుగుడు మళ్ళీ చెట్టు రాదు మరి ఏనాడు కనుకనే బాబా పరిసరామ రామయ్య కాలం లోపల మరి సూరుకున్న నీళ్లు ఎనగర్ర చెక్కేది ఉన్నది రేపటికల్లా మరి మీ చెల్లె మరి చంద్రాల దేవరి ఏనాడు కనుకనే మా చెల్లె చంద్రాల దేవరి నీకు ఇచ్చేది ఉన్నది బాబా మీ చెల్లె తిరియాల గౌరవాలు మళ్ళీ చెట్టు రాదులంటే ఇక మేన బాబలము మీ చెల్లెను మాకు ఇచ్చేది ఉన్నది మా చెల్లె చంద్రాల దేవిని మీరు చేసుకునేది ఉన్నది అది ఏ కులం లోపల నడతలేదు తుర్కొల్ల కులములనే నడుతుంది మరి ఏనాడు ఎలబొల్ల కులములనే వీళ్ళ చెల్లెను వాళ్ళకిస్తారు వాళ్ళ చెల్లెను వీళ్ళకిస్తారు కానీ అటువంటి మరి ఏనాడు కనుకనే మా తల్లి వెనుక ఎల్లమ్మ దగ్గర పోయి అడుగు మీకు బాబు తాళ తెలవలా అని మళ్ళీ చెట్టు రాజు వరకన్నా బాలపరశరాముడు ఇది జీవదారి పుల్లను తెలుసుకున్నాడు పరశరామయ్య మా తల్లి గండ్ల గొడ్డతో సిత్పలు నరికి మా తల్లి దేనికి ఎల్లమ్మను బాబు ఎక్కడ తగ్గుంటే రాముడు లేదా మా తల్లి దగ్గర పోయి బాబు ఏనాడు బంకుడు బాబుదాడు ఎట్లమంటే మళ్ళీ చెట్టు రాజుల దాడులు వెళ్ళవు మళ్ళీ చెట్టు రాజులు ఎక్కడ వాడు పాలు పెట్టిన పోయి మరి మా తమ్మునికి అప్పయిస్తే మా తమ్ముని పోసి ఆ ఎముకల మొక్కలు కలిగినటువంటి మా తమ్ముని బాణల లోపల పెట్టి ముందు లోపల మా తమ్ముని పోసి మా తమ్ముని వండుతానంటే మరి పానగా పడుకొని తీసుకొని వచ్చింది బాబగారు ఉన్న మా బాబు ఎక్కడున్నో చెప్తే మంచి మాట కొద్ది మంచిగా ఉన్నది నేను గంటల కొట్టతో సిప్పలు నరికి అడుగు నిన్ను కాలేసి మరి ఎముకలు బొక్కలేని జీవుదారు పుల్ల మోపి నేను బాబుల
నీ కొడుకుల ముందునే నాకు కోపం చేయక తల్లి గుడ్డడి రేగుల్లగని గురిగడి నూనెంచిన బంగిన గొద్దల్లగని కోరి బ్రహ్మని ఎత్తుకున్నవే ఎల్లమ్మ చెప్పు మంచి నాకు ముట్టలేదు రాళ్ళ పొడవలు మీ తన్నన్నము మళ్ళీ చెట్టు రాళ్ళ పట్ట వెళ్ళిపోయిందన్నము మారు మాటకు మూడోది మనకి లోపల మా బాబు నాన్న చెప్తే నీకు మంచి మాట కొంచెం వస్తారా నీ దానం ఇస్తారని శివుడు ఇస్తారా అని పరశురాముడు కన్న తల్లి రేణుకా ఎల్లమ్మ నా కొడుక పరశురా నువ్వు కోపానికి రాకునే కొడుక నన్ను కొట్టనాయము కాదురా నన్ను నిట్ట చేయము కాదురా పరశురామ కన్న తల్లి నుండి కాదురా గుల్లడి ఏగుల్ల అన్న కొడుక గురిగడు నంటుకున్నరా పన్నెడు బొక్కల కనుకోని రమదీరని కూడా పెంచుకున్నరా పరశురామ నీకు బాబు ఉన్నాడు కొడుక నాకు భర్త ఉన్నాడు రానా కొడుక పరశురామ కలియేడు మేడల్లో పోయినాక భీమరాకు బియ్యం గింజల వంటలు సన్నపోరి బియ్యం సరవల్ల వంటలు చేసి నీకు అన్నాలు పెట్టినాక అన్నాలు పెట్టినాక అప్పుడప్పుడు వేసిన తప్పటి అప్పాలతోటి మరి 76 వేసి బంగారు పల్లె లోపల పూలు పూలు మీకు అన్నాలు పెడతారా అన్నాలు మీరు వింటుంటా పరశురామా ఒక్కొక్క ముచ్చటని చెప్తానని రేణుకా ఎల్లమ్మ చెప్పుతుంటే అమ్మ నీ మాట నేను నమ్ముతున్నాము నీ ఎంబడనే మొత్తం అన్నాడు పరశురాముడు కన్న కొడుకులు రోలుకున్నాడు రేణుక ఎల్లమ్మ కన్న కొడుకులు ఎంబడి పెట్టుకొని బిడ్డ శ్రీయాల మరి ఎంబడి పెట్టుకున్నది 17 నెలలకు వచ్చింది రేణుకా ఎల్లమ్మ 17 నెలలకు వచ్చి రేణుక ఎల్లమ్మ కొడుకు రాను గంగ స్నానం చేసిరండి నేను అన్నాలు వండుతాను మరి భీమరాగి బియ్యం బిందెల వంటలు కన్న పోరి బియ్యం సరివల్ల వంటలు 76 దేవుల పెరుగుతోటి అన్నాలు వండి రేణుకా ఎల్లమ్మ మరి ఏనాడు కనుక కన్న కొడుకుల కూర్చుండబెట్టి ఆ కొడుకుల కూర్చుండబెట్టి బిడ్డను కూర్చుండబెట్టి రేణుకా ఎల్లమ్మ బంగారి పల్లె లోపల అన్నాలు పెట్టింది